ఇక్కడనే మనము ఛాయ తాగితే గ్లాసులు మైలబడి పోతాయంట, మనము మొక్కితే దేవుడు మైల, మనము గుళ్ళె కడుగు పెడితే గుడినే వెలివేస్తారంట. గాలి వీల్చి వదులుతున్నాము, గాలిని కూడా వెలిగేస్తారా? వెలిగే పొద్దున తిరుగుతున్నాము, పొద్దున కూడా వద్దంటారా? గాలికి గంగకు అంటని అంటూ మేము అంటుకుంటే మరి ఎట్లా ఉంటామని కొట్టిన దెబ్బ ఇక్కడ నుంచి ఈ పాట పుట్టింది. ప్రపంచవ్యాప్తంగా మేము తల వంచితే గర్వం అంట, తల వంచితే వినయం అంట, తల ఎత్తితే గర్వం అంట, తెల్ల బట్ట గడితే నేరం, తెలివే మన పాలిన శాపము అని రకరకాల ఉద్యమాలకు నేపథ్యమైన ఈ ప్రాంతం నుంచి అన్నగారి సెలవుతోనే నేను ప్రజా ఉద్యమాల కవిత్వం నుంచి వచ్చిన కేటీఆర్ అన్న సెలవుతోనే ఇక్కడ పెద్దలందరూ సీనియర్ వీళ్ళందరూ సెలవుతోనే ఎమ్మెల్సీ వచ్చినని మీ ప్రాంతపు మనిషిని, ఈ ఊర్లో నా ఇల్లు ప్లాట్ ఉంది. అయితే నేను చాలా కాలంగా రాలిన ఆరోగ్యం ఎక్కువ సహకరించిన కాల నొప్పులతోని ఇక్కడ జరుగుతున్న ఈ ఉద్యమాన్ని ఇప్పుడు టైం పోవాలని మీరు ప్రశాంతంగా ఉండని కేటీఆర్ అన్న మాట్లాడుతారు. వెంటనే నిందితులను అరెస్ట్ చేయండి. ధర్మం కాదది. ప్రభుత్వాలు ఉంటాయి పోతాయి, ప్రభుత్వాలు స్థిరం కాదు. ప్రజల యొక్క వేదనను, ప్రజల దుఃఖాన్ని, ప్రజల బాధను, ప్రజల యొక్క పడుతున్న తపనను, ప్రజా ఉద్యమాలు ఇంతమంది లాడుతూ ఉంటే నిమ్మకు నీరెత్తినట్టుగా ఉంటే అది ఈ ప్రభుత్వాల ఎన్నికలకు అది అనేక విధాల ప్రజల నుంచి వచ్చే మౌనమైన హెచ్చరిక కాదు, అది అలంకార భూషణం కాదు. ఉండటం వెంటనే స్పందించాలా. నిజమైన నేరస్తులు ఎవరు అరెస్ట్ చేయాలా. వెంటనే ఆ పాపకు కావలసిన మంచి అది ఎంత దారుణం జరిగిందో ఈ దారుణాలన్నీ జరగకూడదు. దేశవ్యాప్తంగా ఇలాంటి దారుణాలకు అనేక రూపాలను, అనేక పద్ధతుల్లో బాధ జరుగుతూ ఉంది. అటు తెలుగు రాష్ట్రాల్లో మిగతా ప్రాంతాల్లో కానీ వీటన్నిటి వేదిక నుంచి ఇక్కడి నుంచి మొదలు కావాలా. ఒక మహోన్నతమైనది ఇక్కడ కులాల సమస్య కాదు, మానవ ప్రవృత్తిలోని ఆధిపత్యం, అధికారం, వెలిసిన బలోన్నతమైన అహంకార పూరిత స్వభావం ఈ దేశంలో తరతరాలున్న వ్యవస్థ. ఒక మనిషిని తక్కువ చూస్తే ఈ వ్యవస్థ కూకటి వెళ్ళతో ప్రకటించవన్న మహాసింహం అంబేద్కర్ ఆలోచన మేరకు ఒక మహోన్నతమైన మానవీయ సమాజాన్ని లేకుండా చేసే కుట్రలో భాగంగా జరిగే ఘటనలు ఖచ్చితంగా మనం సీరియస్ గా ఎదిరించాలా. దానికోసం పోరాడుతున్న వీళ్ళు అన్నయ్య పెద్ద ఆయన వచ్చినారు, ఇంకా ఆయన మాట్లాడలేక నేను ఇంకా మాట్లాడను. జై భీమ్, జై తెలంగాణ.